brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. మనకు క్రేజ్ ఎంతున్నా కొన్నిసార్లు కాంప్రమైజ్ కాక తప్పదు. కానీ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నామనేది ముఖ్యం. మన సినిమాకు నష్టం వస్తుందని తెలిసినప్పుడు ఒక అడుగు వెనకేయడంలో ఎలాంటి తప్పు లేదు. రజనీకాంత్ ఇదే చేస్తున్నారు ఇప్పుడు. మరి ఆయన ఎవరి కోసం వెనకడుగు వేస్తున్నారు చూద్దాం. ఒకటి రెండు ఫ్లాప్లు వచ్చాయని రజనీకాంత్ ఇమేజ్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే జైలర్తో ఆయన కంబ్యాక్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ చూసింది. భోళా శంకర్తో చిరంజీవి పోటీకి వచ్చినా నిలబెట్టి మరీ తెలుగులో 50 కోట్లు, ఓవరాల్ గా 600 కోట్లు వసూలు చేసింది జైలర్. రజనీ మానియా ముందు భోళా మానియా అస్సలు కనిపించనే లేదు. వేటయాన్తో ట్రాక్ తప్పినా రజనీ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పనిచేస్తున్న దర్శకుడు మామూలుడు కాదు. బ్లాక్ బస్టర్ మిషన్ లోకేష్ కనకరాజ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న కూలీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఆగస్టు 14న కూలీ విడుదలవ్వడం కష్టమే అని తెలుస్తోంది. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. అదే రోజు హృతిక్, తారక్ నటిస్తున్న వార్ 2 రానుంది. ఈ సినిమాతో కూలీకి పోటీ ఉండదని తమిళ బయ్యర్లకు నిర్మాతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రజనీకాంత్ సినిమా రేస్ నుంచి తప్పుకున్నట్లే. కూలీకి కేవలం తమిళ మార్కెట్ ఒక్కటే కాదు, తెలుగు, హిందీ కూడా కీలకమే. ఇలాంటి టైంలో వార్ 2తో పోటీ పడితే ఆ రెండు మార్కెట్స్ చేజేతిలో వదిలేసుకున్నట్లే. అందుకే మరో డేట్ వైపు వెళ్తున్నారు రజనీ అండ్ టీమ్. మరోవైపు వార్ 2 మాత్రం చెప్పినట్లుగానే ఆగస్టు 14న రానున్నారు. అంటే అప్పుడప్పుడు సూపర్ స్టార్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట.